ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ప్రతి వ్యక్తికి ఉండేది ఏంటంటే దుఃఖానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులే ఉంటాయి. కానీ దీంట్లో ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి దుఃఖం అనేది లేకుండా చేసుకోవటం, రెండోది దుఃఖాన్ని ధైర్యంగా అనుభవించేటువంటి శక్తి కలిగి ఉండటం. ఎవరైతే దుఃఖాన్ని లేకుండా చేసుకుందాము అనుకుంటే నిజానికి మనం భూమి మీదకి వచ్చినటువంటి ఆశయం ఏదైతే ఉందో, వచ్చిన పని ఏదైతే ఉందో అది నెరవేరదు. ఎందుకంటే భూమి మీద మనం పుట్టింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ కోసం పుట్టినప్పుడు రకరకాలైనటువంటి విషయాలు చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి దుఃఖాల వల్ల మనల్ని మనం మార్చుకొని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటం అనేది జరుగుతుంది. మరి అసలు దుఃఖమే అనేదే లేనప్పుడు దేవీ దేవతల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుఖంలోనే ఉంటారు, కానీ వాళ్ళకి దుఃఖం అనేది తెలియదు. కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు మనుషులుగా జన్మించాలి అనుకుంటారు. దేనికోసం? అప్పుడు దుఃఖం పొంది దాని నుంచి నేర్చుకొని ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగటానికి. ఇక రెండో విషయం ఏంటంటే, దుఃఖాలు వచ్చినా కానీ ధైర్యంగా నిల్చొని మనం మన జీవితంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవటం. అయితే ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు. దుఃఖాలు వచ్చినప్పుడు దానికి ధైర్యంగా నిల్చోవాలి అంటే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితి పొందటానికి అవసరమైనటువంటి సాధనలు ప్లస్ మనస్సును జయించడానికి ఏ అయితే సాధనలు ఉన్నాయో అటువంటి సాధనలు చేసి ఈ స్థితిని పొందినట్లయితే ఎటువంటి దుఃఖాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఖచ్చితంగా వాటిని జయించి నిల్చొని ముందరికి వెళ్ళటం అనేది జరుగుతుంది.